నిన్న రాత్రి అయితే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ తర్వాత ఇంకా ఫన్గా వీళ్ళైతే పృథ్వీ యష్మి నిఖిల్ అయితే ఫన్నీగా మాట్లాడుకున్నారు. అలాగే విష్ణుప్రియ కూడా. ఇంకా నబీల్ ప్రేరణ మధ్య అయితే ఒక డిస్కషన్ అయితే రేజ్ అయింది. అది కూడా పృథ్వీ గురించి అనమాట. పృథ్వీని యాక్చువల్లీ నబీల్ అయితే తోయలేదు. దాని గురించి లాస్ట్ వీక్లో జరిగిందనమాట. ఇది యాక్చువల్లీ దాన్ని తోసాడు, ట్రిగ్గర్ చేశాడు అని చెప్పి పృథ్వీ అయితే బ్లేమ్ చేశాడు. బట్ కానీ అక్కడ వీడియో చూస్తే నబీల్ అయితే అలా చేసినట్టయితే క్లారిటీ ఉంది లేదు. నబీల్ నార్మల్గానే అన్నాడు. ఇంకా నామినేషన్స్ అయితే టార్గెటెడ్గానే జరిగినాయి ఈ వీక్ అయితే. ఎనీవే ఈసారి అయితే రాయల్ టీమ్ వాళ్ళని నామినేట్ చేయాలి అని చెప్పి గట్టిగానే అనుకున్నారు నిఖిల్, పృథ్వీ, యష్మిని ఎప్పుడైతే టేస్టీ తేజ నామినేట్ చేశాడో వెంటనే యష్మి అయితే ఇమ్మీడియట్ పృథ్వీకి చెప్పింది ఎలా అయినా బ్రష్ తీసుకుని అవినాష్ని పక్కా నామినేట్ చేయని చెప్పింది. యాక్చువల్లీ నామినేషన్స్ అనేది రీజన్ ఉంటే చేయాలి, కానీ సిల్లీ రీజన్స్కి నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే ఒక హౌస్ నుంచి పంపించేటప్పుడు వీళ్ళంతా అర్హులా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎనివే ఇక్కడ ఎవరిది రైటా రాంగా పక్కన పెడితే నామినేషన్స్ అనేవి టార్గెటెడ్గా అయితే జరిగినాయి. ఇంకా రోహిణి వీళ్ళందరినీ అయితే గట్టిగా టార్గెట్ చేశారు. లాస్ట్ వీక్ హరితేజ్ వెళ్ళేటప్పుడు కూడా రోహిణి అవినాష్ని చూసుకునే ఉంటుంది అట్లా అంటున్నారు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఎనివే ఈ వీక్లో అయితే నామినేషన్స్లో అయితే గట్టిగానే ఉన్నట్టున్నారు. టేస్టీ తేజాని కూడా అలాగే కావాలని నామినేట్ చేశారు. టేస్టీ తేజాని అవినాష్ని హౌస్ నుంచి పంపించేయాలనేది గట్టిగా అనుకున్నారు. అలాగే గౌతమ్ కృష్ణాని కూడా. యాక్చువల్లీ టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళ టీం వచ్చిన తర్వాతే బిగ్ బాస్ హౌస్లో సందడి అనేది ఉంది అనేది ఒక క్లారిటీ ఉంది. యాక్చువల్లీ గంగవ్వ సెల్ఫ్ నామినేట్ అయిపోయి వెళ్ళిపోయింది. తను కూడా ఫుల్ కామెడీగానే మాట్లాడేది. ఇంకా యష్మి అయితే ప్రతి దానికి ఫ్లిప్ అవుతూ ఉంటుంది. అలాగే నిఖిల్ కూడా సేమ్. వీళ్ళంతా అనుకుని దాన్ని బట్టి నామినేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు చేంజ్ అయితే బాగుంటుంది. ఎనివే మీరైతే ఈ హౌస్లో ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారో నాకైతే కమెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రేరణ అయితే మెగా చీఫ్ అయినందుకు తనైతే నామినేషన్స్లో అయితే లేదు. మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. అలాగే రోహిణి అయితే లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.